నమస్తే, వెల్కమ్ టు లియో. సప్త సముద్రాలు ఇది ఇంటెనక కాలువలో చచ్చినట్టుంది ఆర్జీవీ పరిస్థితి. ఎందుకంటే బడా బడా మాఫియా డాన్లతో చేతులు కట్టినటువంటి ఒక ఆర్జీవీ ఇప్పుడు కానిస్టేబుల్ కూడా భయపడాల్సి వస్తుంది. అయితే ఏంటా కథ, ఏంటా క్రైమ్ కథా చిత్రం అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఆర్జీవీకి సంబంధించి చూస్తే బడా బడా డాన్లతో గతంలో చూసుకుంటే మన సర్కార్ కావచ్చు, ఏదైతే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడ ఎన్నో రిలేషన్స్ మెయింటైన్ చేసినటువంటి ఒక ఆర్జీవీ ఇప్పుడు ఎందుకని ఒక కానిస్టేబుల్ చూసినా భయపడుతున్నాడు అంటే ఏం చెప్తారు? ఇది వర్మ కథా చిత్రం అండి. క్రైమ్ కథా చిత్రం కాదు, వర్మ కథా చిత్రం. ఇది వ్యూహం కథా చిత్రం. ఒక వ్యూహం సినిమా ఇవాళ ఆయన్ని భయపెడుతోంది. ఒక కానిస్టేబుల్కి భయపడే స్టేజ్కి వర్మ దిగజారాడు. ఇది అంటే నిజంగా కథలు వేరు, కబుర్లు వేరు, వాస్తవం వేరు. అది ఇవాళ వర్మకి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, నాకేంటి అనుకున్నాడు. ఇవాళ నీకేంటి అనేది ఇవాళ కానిస్టేబుల్స్ అంటే పోలీస్ వ్యవస్థ చెప్తోంది. నువ్వేం చేశావు, నువ్వేం మాట్లాడావు, రా విచారణకి అంటున్నారు. నేను రాను అని భయపడుతున్నాడు. కోర్టు మెట్లు ఎక్కాడు. అందుకనే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదండి. కాలం ఎప్పుడు కూడా ఏది కూడా వదిలిపెట్టదు. మనం చేసిన తప్పులకి వడ్డీతో సహా మనకి చెల్లించేస్తుంది. వ్యూహం సినిమా తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాకుండా బ్రాహ్మణి గారి మీద ఎందుకు మాట్లాడావు నువ్వు? అసలు నీకు ఏంటి అవసరం? నువ్వు దిగజారిపోయావు కరెక్టే. నువ్వు ఒక మంచి డైరెక్టర్ స్టేజ్ నుంచి నువ్వు ఏ రకంగా దిగజారావు, నీ లైఫ్ ఏమైంది, నువ్వు ఎలా బురదలో పడ్డావు, నీకు నువ్వే ఒకసారి అనలైజ్ చేసుకో. అంటే సినిమాలలాగా నీకు నువ్వే రివైండ్ చేసుకో. అసలు ఒకప్పుడు వర్మ అంటే ఎంత క్రేజ్ అండి. అలాంటి క్రేజ్ నుంచి ఈరోజు నేను చేస్తున్నారు పోలీసులు. ఎక్కడ ఎవరు తప్పిదేవి? ఇది నీదే స్వయంకృతాపరాధాలు ఇవి. అంటే మనిషికి బ్యాలెన్స్ ఉండదండి. కొంతమందికి పేరు వచ్చాక అది బ్యాలెన్స్ చేసుకోవటం తెలియదు. అక్కడే మనిషి ఎప్పుడూ కూడా అదుపు తప్పకూడదు. ఆ అదుపు తప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల పడ్డాడు. మీరు గుర్తుంటే నోటీసులు అందుకున్నప్పుడు ఎంత పోజులు ఇచ్చాడండి. ఓ నాకేంటి, కింద కమెంట్స్ కూడా చూసారా? వర్మ అంటే వర్మే, వర్మ చాలా గ్రేట్, ది గ్రేట్, సూపర్ ఏంటంటో పెట్టారు. సూపర్. ఈరోజు పారిపోతున్నాడు సూపర్. ఎందుకు కోర్టు మెట్లు ఎక్కువ? నువ్వు పోలీసులకు చెప్పండి అని ఎందుకు అడిగావు? విచారణ ఆలస్యం చేయమని. అసలు కేసు కొట్టేయమని ఎందుకు అడిగావు? వాళ్ళు ఏం చెప్పారు? బెయిల్ కావాలంటే కోర్టుకు వెళ్ళాను. మళ్ళీ వాళ్ళు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళావుగా. చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ అన్నారు కదా, ఆయన తప్పు చేయలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళాడు ఆయన. కానీ మీరందరూ తప్పులు చేసి మమ్మల్ని విచారించకండి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడా లేదా? ఇప్పుడు సిబిఐ ఇవాళ ఎందుకు నోరు మూసుకుని కూర్చుంది, ఈడీ ఎందుకు నోరు మూసుకు కూర్చుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసు బయటికి రావట్లేదు? ఈరోజు వర్మ కూడా చెప్పాలి. ఎందుకంటే వర్మ చాలా జిగిరి ఏమో కదా. అంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నాడా వర్మ? ఎలా తప్పించుకోవాలి, తప్పించుకోవటానికి ఏంటి సూత్రాలు, లేకపోతే ఎన్ని సూత్రాలు అనేది ఇవాళ వైసీపీ వాళ్ళతోటి ఎవరి వర్మ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోగా పెట్టి ఒక సినిమా తీయచ్చు. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ కోర్ట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా. అయితే గతంలో ఆర్జీవీకి రెడ్ కార్పెట్ వేసి మరి స్వాగతం పలికాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని ఇప్పుడు కేసులకు సంబంధించి చూస్తే ఎందుకని ఇప్పుడు వెళ్ళి ఓదార్చడం లేదు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే పిన్నెల్లిలాగా జైలుకి వెళ్తేనే ఓదార్స్తాడా, లేదా నందిగం సురేష్ లాగా అక్కడికి వస్తేనే తను ఓదార్స్తాడంటే ఏం చెప్తారు? ఏమండి, పిన్నెల్లికి నందిగంకి వర్మకి డిఫరెన్స్ లేదు. వర్మ డబ్బులు తీసుకున్నాడు, సినిమా తీశాడు అంతే. పిన్నెల్లి వేరు. పిన్నెల్లి నోరు విప్పితే జగన్ జైలుకి వెళ్తాడు, నందిగం నోరు విప్పితే జగన్ జైలుకి వెళ్తాడు. వర్మ నోరు విప్పితే ఏమీ జరగదు, వర్మే జైలుకి వెళ్తాడు. అది తేడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తాడండి? జగన్మోహన్ రెడ్డికి లెక్కలు బాగా తెలుసు. మీరు గుర్తుపెట్టుకోండి, చదువు రాదు కానీ ఈ లెక్కలు బాగా తెలుసు. సెటిల్మెంట్ లెక్కలు తెలుసు, ఏ మనిషిని ఎక్కడ ఉంచాలో ఆ లెక్క బాగా తెలుసు, ఎంత దూరంలో పెట్టాలో ఆ లెక్క బాగా తెలుసు. అంటే క్యాలిక్యులేషన్ అది బాగా తెలుసు.
కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికి వెళ్ళటం లేదో మీరు గమనించండి. ఎవరెవరిని అంటే వెనకేసుకు రావట్లేదో గమనించారంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా ఒక ఆలోచనతోటే చేశాడు. ఎక్కడ అతని లెక్క తప్పవలేదు. అవునండి, మిమ్మల్ని మాట్లాడమన్నాడు, మీకు బుద్ధి ఉండాలి మాట్లాడాలా వద్దా అని. మిమ్మల్ని తీయమన్నాడు, మీకు బుద్ధి ఉండాలి తీయాలా వద్దా అని. డబ్బు తీసుకున్నావు, చేసావు, అయిపోయింది అక్కడితో. మీ ఇద్దరికి రిలేషన్ కట్, అగ్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు లేని అగ్రిమెంట్కి అతను ఎందుకు వస్తాడు? నీ చావు నువ్వు చావు. ఇప్పుడు నువ్వు భయపడి చచ్చిపోతున్నావు, వెళ్ళు జైలుకి వెళ్ళు, అది కూడా ఒక సెన్సేషన్ అవుతుంది. అయితే వర్మకు సంబంధించిన ఇష్యూలా అని చెప్పుకుంటుంటారు. రాజమౌళి గారు కావచ్చు, లేదంటే మన సుకుమార్ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు. కానీ వీళ్ళెవరికి పట్టినటువంటి గతి ఎందుకని ఆర్జీవికి పట్టిందంటే ఓన్లీ ఆ నోటి వల్లేనంటే ఏమంటారు? అంటే మనిషి ఎప్పుడు కూడా తను ఎక్కువ ఊహించుకోకూడదండి, ఎవడైనా సరే. అదే మీకు చెప్తున్నాను, మన కాళ్ళు ఎప్పుడు నేల మీదే ఉండాలి. మనం ఎంత ఎదిగినా మన తల స్ట్రైట్గానే ఉండాలి. మన తల పైకి ఉండద్దు, కాళ్ళు నేల మించి పైకి ఉండద్దు. అప్పుడు ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు వర్మకి చాలా సముచిత స్థానం మీరు చెప్పినట్టుగా రాజమౌళి కావచ్చు, సుకుమార్ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, ఇంకా చాలామంది, ఈవెన్ కొరటాల శివ కావచ్చు, అందరూ ఇచ్చారు. అంటే ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి ఆలోచన విధానం ఉంది. అది కాక వర్మ స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి అంటే ఎవరైనా గురువుకి రెస్పెక్ట్ ఇస్తారు. అందులో ఇతను కొంచెం ఎక్కువ ఇచ్చారు. బికాస్ దే థాట్ దట్ హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. అంటే ఒక ఆలోచన దృక్పథం అనేది ఒక వెరైటీగా ఉండేది అతనిది. అంటే భిన్నంగా ఆలోచిస్తాడు కాబట్టి ఇప్పుడు ఆ భిన్నత్వమే అతను కొంప ముంచింది. అంటే భిన్నత్వంలో కూడా విపరీత పోకడలకు వెళ్ళకూడదు, ఇదేనికి కూడా విపరీత ధోరణి అనేది పనికిరాదు అనేది ఇవాళ వర్మ నుంచి ప్రతి ఒక్క డైరెక్టర్ నేర్చుకోవాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ కూడా చాలా కీలకం అండి. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ తోటి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మరీ ముఖ్యంగా రాజకీయ నేతలకు ఉంటుంది. ఎందుకంటే మీరు సౌత్ తీసుకుంటే రాజకీయాలని శాసించిన వాళ్ళల్లో సినిమా నటులు ఎక్కువ ఉన్నారు కాబట్టి సినిమా రంగం అనేది చాలా ముఖ్యమైనది అది. కాబట్టి ఈరోజు వర్మకి జరిగింది ఏదైనా కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక పాఠంలాగా భావించాలి. ఇవాళ ఎందుకు భయపడుతున్నాడు? వెళ్ళి చెప్పు, నువ్వు తప్పు చేయకపోతే తప్పు చేయలేదని చెప్పు, తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పు, జైలుకి వెళ్ళి ఏమవుతుంది? కొన్ని రోజులు జైల్లో ఉంటావు అంతే కదా, ఏమి నష్టం లేదు. మనిషి దిగజారకూడదండి, నోరు పడేసుకోకూడదు, నోటికి హద్దు అదుపు ఉండాలి. అది లేకపోతే వర్మకి పట్టిన గతే ఎవరికైనా పడుతుంది. కాబట్టి ఇవాళ వర్మ అనేవాడు అస్సలు వర్త్ కాదు, వేస్ట్ అని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి ఆర్జీవి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం మరి. నమస్తే మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.